మెగా డిఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. మెగా డిఎస్సీపై వైసీపీ కామెంట్స్ పై ఆయన స్పందించారు. 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహించామని తెలిపారు. డిఎస్సీ నిర్వహణకు 47,000 ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంకు తయారు చేశామని చెప్పారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రమేయం లేకుండా ప్రశ్నాపత్రాన్ని తయారు చేశామన్నారు. ప్రశ్నాపత్రం తయారీకి టీసీఎస్ ఐకాన్ సంస్థ సహకారం తీసుకున్నామని చెప్పారు. ప్రశ్నాపత్రం తయారు చేసే కంప్యూటర్ల పాస్ వర్డ్స్ ని ఎప్పటికప్పుడు మార్చేశామని పేర్కొన్నారు. ఫస్ట్ ర్యాంకు సాధించిన నవీన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కాలేదని చెప్పారు. మనకి ఈ సిస్టమ్స్ ని ప్రతిరోజు పాస్వర్డ్స్ మార్చడం జరుగుతుంది. అంటే ఎవరికి యాక్సెస్ ఉండదు. అనాథరైజ్డ్ యాక్సెస్ టు సిస్టమ్స్ ఇస్ నాట్ దేర్. ఈ పాస్వర్డ్స్ ఎవ్రీడే చేంజ్ చేసినప్పుడు ఓన్లీ దీస్ 2 డెసిగ్నేటెడ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎస్సీఆర్టీ వాళ్ళు మాత్రమే ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళే ప్రతిరోజు పాస్వర్డ్స్ మారుస్తారు. సో కాబట్టి ఎక్కడ ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళు వెళ్ళి దీన్ని అప్లోడ్ చేయటం కానీ లేకపోతే అనాథరైజ్డ్ యాక్సెస్ కానీ ఈ ప్రాసెస్లో ఎక్కడ ఆస్కారం లేదు. అలాగే మనకి ఈ ఫస్ట్ ర్యాంకర్ ఒక నవీన్ అనే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఎస్ఏ సోషల్ కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అలాగే టీజీటీలో 6వ ర్యాంక్ వచ్చింది అన్నారు. ఎస్, రూల్ 26 ప్రకారము చాలా క్లియర్గా ఇఫ్ హీ హాజ్ నాట్ కమ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అతను క్యాండిడేచర్ షల్ నాట్ బి కన్సిడర్డ్ అనేది చాలా క్లియర్గా ఉంది. దాన్ని ఐఎమ్ రీడింగ్. ఇఫ్ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ ఫౌండ్ టు బి జెన్యూన్ కరెక్ట్ అండ్ ఇఫ్ ది క్యాండిడేట్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ద సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆర్ if the candidate is absent for verification of certificates. If the candidate is absent for verification of certificates, such candidate shall forego the right of selection. Systems ni ప్రతిరోజు